వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నారన్న వార్తల్ని తోసిపుచ్చారు అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శించారు ఆయన. ఓటమి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మధ్య ఈ టీవీల్లోనూ పేపర్లోనూ నా గురించి రకరకాలుగా స్క్రోలింగ్ రకరకాల బ్రేకింగ్లు ఇస్తున్నారు. చాలా టీవీ ఛానల్స్లో కూడా రోజు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం. ఇది టీడీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం నా మీద. వైఎస్ఆర్సీపీని ఎలక్షన్స్ లో ఫేస్ చేయలేక నాలాగా వచ్చిన వాళ్ళ మీద ఏమైనా రూమర్స్ ఇటువంటి రూమర్స్ జరుపుతున్నారంటే నేను మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతున్నానని. ఇది చాలా ఘోరము. తెలుగుదేశం పార్టీకి లో ఉన్న ఆ లోతు పాతులు వాటిలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఎలాగో ఓటమి పాలవుతున్నారు కాబట్టి గెలిచే ప్రసక్తి లేదు కాబట్టి ఏ రకంగా పార్టీని వైఎస్ఆర్సీపీని ఏ రకంగా బ్యాట్ చేద్దాము, ఏ రకంగా దాన్ని మీద మట్టేద్దామన్న ఉద్దేశంతో నన్ను పట్టుకుని మళ్ళీ వెనకొచ్చేస్తున్నాడు. ఈయన మళ్ళీ మాతో టచ్లో ఉన్నాడు, మేము ఎంపీ టికెట్ ఇస్తున్నాం, ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాం అని ఆయన చెప్పడం, చంద్రబాబు గారు చెప్పడం, మళ్ళీ దాని గురించి పేపర్లో రాయటం, ఇది కేవలం ఓడిపోతాము అన్న భయంతో చెప్పిన స్టేట్మెంట్లు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు. దయచేసి నమ్మవద్దు. నేను వైఎస్ఆర్సీపీని వీడే ప్రసక్తి లేదు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వ్యవహరిస్తున్న తీరు కారణంగానే రాజీనామా చేస్తున్నానని బైరెడ్డి అన్నారు. రాజీనామా చేసిన సందర్భంగా రఘువీరాపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. కార్యకర్తలతో చర్చించిన అనంతరం 3 రోజుల్లో ఏ పార్టీలో చేరేది నిర్ణయం తీసుకుంటానన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాగుందని రఘువీరారెడ్డి, రాహుల్ గాంధీకి తప్పుడు రిపోర్టులు పంపుతున్నారని అన్నారు బైరెడ్డి. ఎన్నికల సందర్భంగా పార్టీ ఫండ్ కొట్టేయాలని చూస్తున్నారని విమర్శించారు. రఘువీరారెడ్డి గురించి నిజాలు మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరిస్తారా అని ప్రశ్నించారు ఆయన. కాంగ్రెస్ ని జీరో చేసిన రఘువీరారెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. రఘువీరారెడ్డి నియంతలా వ్యవహరించడం వల్ల కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతోందన్నారు బైరెడ్డి. తప్పంటున్నా, పీసీసీలో మార్పు తేవాలంటున్నా. రాహుల్ గాంధీ గారికి ఒక లెటర్ రాశాం. రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి పరిస్థితులను తెలియజేశాం. చూడయ్యా, ఈ పీసీసీ కనుక రఘువీరా చేతుల్లో ఉంటే, నేనైతే ఆయనను రఘువీరా రెడ్డి అనను, కానీ రఘువీరా చేతుల్లో ఉంటే ఈ సర్వనాశనం అయిపోతుంది ఈ పార్టీ. మళ్ళీ 100 సంవత్సరాల వరకు ఇది లేయదు ఈ పార్టీ. ఇప్పటికే ఇది ఒక డెడ్ పార్టీగా తయారు చేసి పెట్టాడు ఈయన. ఈ పార్టీ మళ్ళీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదు ఈయన ఆధ్వర్యంలో, ఈయన అధ్యక్ష స్థానంలో ఉంటే అని చెప్పి లెటర్ కూడా రాశా. ఇక్కడ నేను ఎవరి మీద కంప్లైంట్ చేశా? రాహుల్ గాంధీ గారి మీద చేశానా, లేకపోతే దేశవ్యాప్తంగా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద చేశానా? నేను చేయలేదే. స్టేట్లో ఉన్నటువంటి తప్పిదాలు, స్టేట్లో ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి రఘువీరా గారి రాజకీయాలు, వీటిని గురించి మాట్లాడుతున్నాను నేను. నిన్నైనా, ఎప్పుడైనా, ఇప్పుడైనా. అటువంటిది నిన్న పార్టీ నుంచి నన్ను ఎక్స్పెల్ చేస్తాడా? అసలు విధానం తెలుసా ఎక్స్పెల్ చేయడం అంటే? పార్టీ నుంచి బహిష్కరించడమా? ఎందుకు బహిష్కరించినాడే? నీ మీద ఉన్న నగ్న సత్యాలను ప్రపంచానికి చెప్పినందుక? నీ లీడర్షిప్ అసలు మతి స్థిమితం లేని లీడర్షిప్ అని చెప్పినందుక? లేకపోతే నువ్వు లీవింగ్ మమ్మీ అన్నందుక? దేనికి ఎక్స్ప్లెయిన్ చేశారు? నువ్వు చేతగానోనివి, నువ్వు పార్టీని పాడు చేస్తావు, పార్టీ బతకదు నువ్వు అధ్యక్షునిగా ఉంటే అని మేము మొత్తుకుంటున్నాం. ఈ పార్టీ కనీసం గమనిస్తుందని. ఇంకా ఏమేమి నిజాలు చెప్తాడో ఈ పార్టీలో ఉంటే అని చెప్పి నిన్న నన్ను ఎక్స్పెల్ చేస్తాడు. ఎక్స్పెల్ చేసే ముందు షోకాజ్ నోటీస్ ఇవ్వాలా? తెలుసా?
జగన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉందన్నారు వైసీపీ నేత కిల్లి కృపారాణి. వైఎస్ హయాంలోనే శ్రీకాకుళం అభివృద్ధి చెందిందన్నారు. టీడీపీ నేతలు ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. బీసీల ఓట్లు కొల్లగొట్టడానికి చంద్రబాబు మరోసారి బీసీల రాగు ఎత్తుకున్నారన్నారు ఆమె. ఇప్పుడు బీసీలు జగన్ వెంటే ఉన్నారని, ఎన్నికల్లో వైసీపీకే ఓట్లు పడతాయని అన్నారు కిల్లి కృపారాణి. ఉన్న కులవృత్తుల వారికి కానీ మీరు ఏ విధంగా మోసగించారు, వారి ఆవేదన ఏంటి అని వారు సుదీర్ఘ పాదయాత్రలో అవన్నీ తెలుసుకొని వారు రేపు రిలీజ్ చేయబోయే మేనిఫెస్టోలో నవరత్నాలతో పాటుగా అన్ని కులవృత్తుల వారి తాలూకా సమస్యలు ప్రతిబింబించేలా ఒక మేనిఫెస్టోని వారు రిలీజ్ చేయటమే కాకుండా స్పష్టంగా వారు చెప్పారు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరిస్తారో ఆ రాజకీయ పార్టీకి మా మద్దతు ఉంటుందని. మరి మీ వైఖరి ఏంటో మీరు చెప్పాలి అని చంద్రబాబు నాయుడు గారు నేను అంటున్నాను. 1983 నుంచి సిన్స్ 1983 సిన్స్ తెలుగుదేశం పార్టీ ఇన్సెప్షన్, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వివిధ సందర్భాల్లో సుమారుగా 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ 20 సంవత్సరాల కాలంలో శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్రాభివృద్ధిని పక్కన పెడితే శ్రీకాకుళం జిల్లాకి మేము ఈ కార్యక్రమాన్ని శాశ్వత ప్రాతిపదికన ఈ వెనుకబడిన జిల్లాకు ఈ కార్యక్రమం చేశాము అని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరైనా వచ్చి ఏపీలో సమర శంఖారావాన్ని పూరిస్తున్నారు టికెట్ వచ్చిన అభ్యర్థులు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు టీడీపీ నేత సోమిరెడ్డి. మొదటగా విఘ్నేశ్వరుని గుడిలో పూజలు చేసి గ్రామాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లా చరిత్రలో తొలిసారిగా 48.5 టీఎంసీల కృష్ణా జలాలు తీసుకొచ్చామన్నారు. టీఎంసీ అంటే తెలియని వాళ్లు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కాకాణిపై విమర్శలు చేశారు సోమిరెడ్డి. సంస్కారం లేని వ్యక్తులకు ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని, నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ మీ ముందుకొస్తున్నానని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు సోమిరెడ్డి. ఏపీ మంత్రి కళా వెంకట్రావు చిందేశారు. ఎన్నికల ప్రచారంలో డప్పు కొడుతూ కాలు కదిపారు. ఎన్నికల డేట్ ఫిక్స్ అవడంతో ప్రచారం మొదలు పెట్టారు టీడీపీ నాయకులు. ఎచ్చెర్లలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు కళా వెంకట్రావు. రాబోయే ఎన్నికల్లో మరోమారు టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు మంత్రి కళా. సారు కారు 16 అనే నినాదంతో లోక్సభ ఎన్నికలకు వెళుతున్నామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో మోడీ వస్తే మనకేమీ లాభం లేదని, అన్ని సీట్లు టీఆర్ఎస్ గెలిస్తేనే హస్తినలో చక్రం తెప్పొచ్చని చెప్పారాయన. నీతి ఆయోగ్ తెలంగాణకు 24,000 కోట్లు ఇవ్వాలని చెబితే 24 పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు కేటీఆర్. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి తెలంగాణ నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. తెలంగాణ వ్యక్తిని కేబినెట్ నుంచి తప్పించిన పార్టీకి ఎందుకు ఓటేయాలని నిలదీశారు కేటీఆర్. గౌరవనీయులు మన నాయకులు, మన పార్టీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగానైతే విజయ ఢంకా మోగించి 75% స్థానాలను సాధించుకున్నామో అదే పద్ధతిలో మరొకసారి ఒక్కటే మన నినాదం, సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అనే నినాదంతో ఢంకా బజాయించి తెలంగాణలో 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి. మరొక స్థానంలో మన మిత్రుడు సోదరులు అసదుద్దీన్ ఓవైసీ గారు హైదరాబాద్ పార్లమెంట్ లో గెలిచి 17 మంది పార్లమెంట్ సభ్యుల సహకారంతో రేపటి రోజున ఇక్కడ గోల్కొండ ఖిల్లా మీదనేమో కేసీఆర్ గారు జెండా ఎగరేస్తుంటే రేపు ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగరేయాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీ అందరి ఆశీర్వాదంతో ఆ పరిస్థితి వస్తుందని కూడా నేను బలంగా నమ్ముతాను. చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు.
ఈ మేరకు నిన్న టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఆమె చర్చించారు. కార్తీక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు సీఎం కేసీఆర్ భరోసా ఇవ్వడంతో గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. సబితా ఇంద్రారెడ్డి చేరిక విషయంలో ఆదివారం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళతారనే ప్రచారం జరిగింది. అయితే ఆమె ఢిల్లీకి వెళ్లకుండా సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. త్వరలో చేవెళ్లలో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆమెతో పాటు ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. సబితకు మంత్రి పదవితో పాటు కార్తీక్ రెడ్డికి ఎమ్మెల్సీ కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తాము చెప్పాల్సింది సీఎంకు చెప్పామని, కేసీఆర్ కూడా తమకు కొన్ని విషయాలపై స్పష్టత ఇచ్చారని కార్తీక్ రెడ్డి తన సన్నిహితులతో అన్నట్టు సమాచారం.